హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ మెంటాస్ ఎగ్జామ్ 360. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్స్ అండి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండి. అంటే తెలుగులో దీన్ని మనము ఆదేశిక సూత్రాలు అని అంటాము. సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ డిపిఎస్పి అంటామని షార్ట్కట్లో దీన్ని మనం ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే ఆదేశిక సూత్రాలు అంటాము. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద గైడెన్స్ టు ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వం ఏ విధంగా పాలసీ మేకింగ్ చేయాలి అన్న దానిపైన ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చారండి కాన్స్టిట్యూషన్లో. ఆ సూచనలే మనము ఆదేశిక సూత్రాలు అని చెప్తాము. సో ఆదేశిక సూత్రాలని మనం బ్రాడ్గా 3 రకాలుగా విభజించవచ్చండి. అంటే ఫస్ట్ ఇది సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, సెకండ్ వచ్చేసి గాంధీయన్ ప్రిన్సిపల్స్, థర్డ్ వచ్చేసి లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అండి. సో అంటే మొత్తము మనకి కూడా దీంట్లో 3 రకాలైనటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అంటే ఏమిటి? సో సోషలిస్టిక్ అంటే సామాజిక న్యాయానికి సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఈక్వాలిటీ రెడ్యూస్ చేయడం, అంటే అసమానత్వాన్ని తొలగించడం, కానీ లేకపోతే మనకి కంట్రోల్ ఇన్ ద ఇండస్ట్రీస్, అంటే యూనియన్లు ఫామ్ చేయడము, లేకపోతే ఇండస్ట్రీస్లో వర్కర్లకి సముచిత ప్రాధాన్యత ఇవ్వడము. సో అవన్నీ కూడా మనకి సోషలిస్ట్ ప్రిన్సిపల్లో వస్తాయండి. అంటే ఈ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ జనరల్గా మనకి ఈ అసమానత్వాన్ని తొలగించడానికి, అంటే ఇన్ఈక్వాలిటీని తొలగించడానికి ప్రభుత్వం యొక్క రోల్ని ఎంకరేజ్ చేస్తుంది. సో అవి సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. సో నెక్స్ట్ గాంధీయన్ ప్రిన్సిపల్స్. సో మనందరికీ తెలుసు గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ కాబట్టి, సో అతని థాట్ ప్రాసెస్ మీద, అతని రాజ్యాంగంలో అతని థాట్, అంటే అతని యొక్క ఆలోచనని కూడా మనం రిఫ్లెక్ట్ చేయాలనే ఆలోచనతోని అప్పుడు మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కొంతమంది గాంధీయవాదాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పడంతో ఈ గాంధీయన్ ప్రిన్సిపల్స్ని ప్రవేశపెట్టారండి. సో ఈ గాంధీయన్ ప్రిన్సిపల్స్ మనకి ప్రముఖంగా ఏమున్నాయండి డిపిఎస్పిలో? మనకి ప్రముఖంగా మనకి జంతువుల పైన, అంటే ముఖ్యంగా ఆవులను సంరక్షించడము, లేకపోతే కాటేజ్ ఇండస్ట్రీస్, అంటే మనకి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఉంటాయి కదా, కుటీర పరిశ్రమల్ని ప్రభుత్వం ప్రోత్సహించడము, లేదా ఇంకో తీసుకుంటే మీరు గ్రామ పంచాయతీస్, ఈ గ్రామ పంచాయతీ అనేది కూడా మనకి ఒక గాంధీ ఇచ్చిన ప్రిన్సిపల్ అండి. సో ఆయన గ్రామ స్వరాజ్ అన్నారు కదా, సో ఆ గ్రామ స్వరాజ్ కాన్సెప్ట్ ఉండే మనకి ఈ గ్రామ పంచాయతీ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఇది కూడా ఒక గాంధీయన్ ప్రిన్సిపల్లో ఒక భాగమే అండి. ఆ తర్వాత లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అండి. సో లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అంటే ఇది మన రేషనాలిటీకి సంబంధించింది. అంటే రేషనాలిటీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక సైంటిఫిక్ సమాజంతోనే, అంటే ఒక తార్కికంగా, ఒక లాజికల్గా ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అండి. సో ఇందులో మనకి జనరల్గా మనకి మెటర్నిటీ లీవ్ కానీ, లేకపోతే సోషల్ సెక్యూరిటీ కానీ, సో పెన్షన్లు కానీ, సో లేకపోతే ఇతరత్ర ఏమైనా జస్టిస్, అంటే మనకి న్యాయపరానికి సంబంధించినవి కానీ, లేకపోతే సపరేషన్ ఆఫ్ పవర్స్, అంటే మనకి మూడు శాఖలు ఉంటాయి కదండి, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ మనకి లెజిస్లేచర్. సో మూడు భాగాలు ఉంటాయి కదా, ఒకటి జ్యుడిషియరీ, ఇంకోటి లెజిస్లేచర్, ఇంకోటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్. సో జ్యుడిషియరీ అంటే కోర్ట్స్ అండి, లెజిస్లేచర్ అంటే మనకి లా మేకింగ్ బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ కావచ్చు, లేకపోతే మనకి అసెంబ్లీ కావచ్చు. సో ఎగ్జిక్యూటివ్ అంటే ఇది కార్యనిర్వహణ శాఖ, అంటే మనకి అధికారులు కానీ లేకపోతే మంత్రులు కానీ ఈ భాగంలో వస్తారండి. సో వీరి ముగ్గురిటి మధ్య మనకి సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉండాలండి. సో దాన్ని మనం సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. అంటే ఎందుకంటే సో ఇప్పుడు జడ్జిగా ఉన్నవారు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, సో ఈ లా మేకింగ్లో ఉన్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు కాబట్టి, సో అలా అయితే కనుక అదొక మనకి డిక్టేటర్షిప్ తీసుకొస్తుంది కాబట్టి, సో సపరేషన్ ఆఫ్ పవర్స్ మెయింటైన్ చేయాలనేది కూడా మనకి లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్లో ఒక భాగమే అండి. సో మనం ఇప్పుడు నేను డిపిఎస్పి నుంచి మనకి ఇందులో చాలా ఆర్టికల్స్ ఉన్నాయండి, కానీ నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సెలెక్ట్ చేశానండి. సో ఆ ఆర్టికల్స్ ఏందో మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అండి మనకి ఆర్టికల్ నెంబర్ 39 అండి. సో ఈ ఆర్టికల్ నెంబర్ 39 మనకి ఏం చెప్తుంది? సో ఈ ఆర్టికల్ నెంబర్ 39 అనేది మనకి సెక్యూర్ ఇట్స్ సిటిజన్స్, అంటే వీళ్ళ సిటిజన్స్కి, అంటే పౌరులకి కొన్ని హక్కులను కల్పించిందండి డిపిఎస్పిలో. సో ఆ హక్కులు ఏంటనేది ఇవి యాక్చువల్గా ప్రాథమిక హక్కులు కావు, ఇది కేవలం ప్రభుత్వానికి ఒక సూచన మాత్రమే అని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే రైట్ టు అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ టు ఆల్ సిటిజన్స్, అంటే బ్రతకడానికి కావలసినటువంటి వనరులు. సో మినిమంలో మినిమం మనకి బ్రతకడానికి ఏం కావాలండి? మనకి ఆహారం కావాలి, క్లాత్ అండ్ షెల్టర్. సో దానికోసము ప్రభుత్వము కృషి చేయాలి. ఓకే, సో దాని పరంగానే మనం కొన్ని చట్టాలు తీసుకొచ్చారండి దీన్ని అనుసరిస్తూ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేషన్ బియ్యం ఇవ్వడం కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కానీ. సో ఇవన్నీ కూడా మనకి అడిక్వేట్ మీన్స్, అంటే కనీసం బతకడానికి మనకి వనరులను మాత్రం ప్రభుత్వం కల్పించాలి. ఓకే, అది పాయింట్ నెంబర్ 1. సో నెక్స్ట్ వచ్చి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఫర్ ద కామన్ గుడ్, అంటే మనకు ఉన్నటువంటి మెటీరియల్ రిసోర్సెస్ ఏమన్నా ఉన్నాయో అది అందరికీ మనకి దాదాపుగా సమానత్వంగా పంచబడాలి. సో బికాస్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ ద కామన్ గుడ్, అంటే అందరి క్షేమం కోసం వస్తు రూపంలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏమన్నా ఉన్నాయో అవి సాధ్యమైనంత వరకు సమానంగా వాటిని విభజనకి ప్రభుత్వం కృషి చేయాలి. సో నెక్స్ట్ వచ్చి
ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే మనకు ఉన్నటువంటి డబ్బు లేకపోతే ఆస్తులు కానీ కొంతమంది చేతిలో కాన్సన్ట్రేట్ అవ్వకూడదు, అంటే కొంతమంది చేతిలోనే మాత్రమే ఉండకూడదు, అంటే కేంద్రీకృతమై ఉండకూడదు అని చెప్పి ఇది చెప్తుంది మనకి. సో దీనివల్ల ఏంటంటే మనకున్న ఆస్తి సంపద కానీ కొంతమంది చేతిలో కనుక కేంద్రీకృతమై ఉంటే కనుక అప్పుడు మనకి అసమానత్వం పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. సో దానివల్ల మనకి సొసైటీలో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సో ఈ విధంగా కొంతమంది చేతిలో ఈ డబ్బు కూడా మనకి కేంద్రీకృతమై ఉండకూడదు. సో దాన్ని కూడా ప్రభుత్వం అనేది కృషి చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసండి మనకి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. సో ఇప్పుడు మెన్ అండ్ ఉమెన్కి సమాన వేతనం ఇవ్వాలండి, అంటే సమాన పనికి సమాన వేతనం ఉండాలి. సో ఇది ఇంతకుముందు ఉండదు కాదండి. సో ఇప్పుడైతే ఈ కాన్సెప్ట్ మోడర్న్గా మనకి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఇంప్లిమెంట్ చేసాం, కానీ బ్రిటిష్ కాలంలో అలా ఉండదు కాదండి. ఈవెన్ బ్రిటిష్ కాలం కాదు, అంతకుమంటే ముందు పూర్వకాలంలో కూడా సేమ్ వర్క్కి ఉమెన్కి తక్కువ వేజ్ ఇచ్చేవాళ్ళండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో చాలామంది ఉంటారండి. సో అక్కడ మనం మెన్కి వచ్చేసి ఎక్కువ శాలరీ ఇస్తుంటారు, సేమ్ వర్క్ ఉమెన్ చేస్తే మాత్రం తక్కువ శాలరీ ఇస్తుంటారండి. సో ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ అండి. సో ఈ డిస్క్రిమినేషన్ చేయకూడదు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, అంటే సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలండి. ఇందులో లింగ భేదము అంటే మెన్ కానీ పురుషులు కానీ మహిళలు కానీ ఒక పనిని సమానంగా చేసినప్పుడు వేతనము సమానంగా ఇవ్వాలనేది మనకి ఆర్టికల్ నెంబర్ 39 చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చి ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్ అండ్ చిల్డ్రన్ అగెనెస్ట్ ఫోర్స్ఫుల్ అబ్యూస్. అంటే ఇక్కడ ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ అంటే ఆరోగ్యాన్ని, సో వాళ్ళ స్ట్రెంగ్త్, వర్కర్స్ యొక్క స్ట్రెంగ్త్ మరియు పిల్లలు, సో వాళ్ళని ఫోర్స్ఫుల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, అంటే వాళ్ళని ఒక స్లేవరీ అంటే ఒక బానిసత్వం లాగా చేయకుండా, సో వాళ్ళందరి యొక్క ఆరోగ్యాన్ని కానీ వాళ్ళ ఒక స్ట్రెంగ్త్ని కానీ ముఖ్యంగా ఈ మనకి శ్రామికులు మరియు పిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. సో నెక్స్ట్ వచ్చి ఆపర్చునిటీస్ ఫర్ ద హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, అంటే పిల్లలకి అంటే విద్యార్థులకి, సో వాళ్ళు హెల్తీ డెవలప్మెంట్ అంటే ఒక మనం ఏమంటాం అంటే ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్, అంటే అన్ని రంగాలలో ఈ విద్యార్థులు ముందుకెళ్ళడానికి ప్రభుత్వము అన్ని రకాలైనటువంటి ప్రోత్సాహం కల్పించాలి. వాళ్ళకి ఉచిత విద్య కానీ, లేకపోతే హెల్త్ కానీ, లేకపోతే ఇంకేదైనా రిసోర్సెస్ కానీ. సో ఒక పిల్లవాడు ఆరోగ్యంగా సమాజానికి ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలంటే అతనికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ 39A అండి. సో ఈ ఆర్టికల్ నెంబర్ 39A మనకి ఏం చెప్తుంది, ఇక్కడ ఏం చెప్తుందంటే టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. ఓకే, అంటే న్యాయం అండి, ఇక్కడ న్యాయం గురించి మాట్లాడుతున్నారండి. సో ఈ న్యాయంలో మనం వింటుంటాం కదండి, కోర్టులో మనం దాన్ని నాల్సా అంటామండి. ఈ నాల్సా అన్నది మనకి డిస్ట్రిక్ట్ కోర్టులలో కానీ స్టేట్ కోర్టులలో ఉంటుంది. మనకి అక్కడికి వెళ్తే మీకు మీకోసం ఫ్రీగా కేసులు తీసుకుంటారంటే లాయర్స్. సో ఇది గవర్నమెంట్ తరపున ఒక ఇనిషియేటివ్ అండి. సో ఇంతకుముందు ఆర్టికల్ 39A మనకి DPSPలో ఉండేది కాదు, అంటే ఆదేశిక సూత్రాల్లో ఇది ఉండేది కాదు. సో దీన్ని అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వము 42nd అమెండ్మెంట్ అంటే 42వ సవరణ తీసుకొచ్చి దీన్ని కలపడం జరిగింది. ఎందుకంటే మనకి జస్టిస్ అంటే ఏదన్నా ఒక సమాజము ఒక నిలకడగా లేకపోతే శాంతియుతంగా బతకాలి అంటే దానికి కావాల్సింది సమన్యాయం. సో ఎప్పుడైతే ఈ సమన్యాయం కనుక లోపిస్తుందో అప్పుడు మాత్రము ఈ సొసైటీ అంటే ఈ సమాజం అనేది అశాంతికి గురవుతుంది. కాబట్టి న్యాయం అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వర్చ్యూ అండి మన సొసైటీకి ఉండవలసింది. కానీ అప్పట్లో ఏం జరిగేదండి, ఈ లాయర్స్ అందరూ కూడా సో వాళ్ళ దగ్గర డబ్బు బలంతో లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో పలుకుబడిని ఉపయోగించుకొని వాళ్ళకి ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చేలా చేసుకోవడము, లేకపోతే న్యాయాన్ని డబ్బుతో మంచి లాయర్ని హైర్ చేసుకొని న్యాయాన్ని వాళ్ళ సైడ్గా తీసుకోవడం లాంటివి జరుగుతుండేది. సో దీనివల్ల పేద ప్రజలు ఈ లాయర్ ఫీజు కానీ లేకపోతే మనకి కాంప్లైన్స్ కాస్ట్ అంటే కోర్టుకి వెళ్ళాలో తెలియదు, సో ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలియదు. సో ఇవన్నీ తెలియకపోవడం వల్ల ఈ పూర్ పీపుల్కి అంటే ఈ పేదలకు మాత్రం ఈ న్యాయం అందడం లేదని చెప్పేసి వాళ్ళకి ఫ్రీగా లీగల్ ఎయిడ్ అంటే లాయర్లని సో ఈ నాల్సా అనే ఒక సంస్థని స్థాపించి దీనిలో స్వచ్ఛందంగా కొంతమంది లాయర్లు ముందుకొచ్చి సో పేద ప్రజలు ఎవరైతే ఉంటారో సో వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే ఉమెన్ కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఫ్రీగా కోర్టు ముందు లాయర్లు అనేది వాళ్ళ తరఫున పోరాడతారండి. సో దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ నెంబర్ 39A అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, మనకి ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. సో మనకి ఆర్టికల్ నెంబర్ 39A వచ్చేసి మనకి టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ ద పూర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఆర్టికల్ నెంబర్ 41 అండి. సో ఈ ఆర్టికల్ నెంబర్ 41 మనకి ఏం చెప్తుంది, ఇన్ కేసెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్, డిజేబుల్మెంట్, సెక్యూర్ సిటిజన్స్ రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్. అంటే ఒకవేళ కనుక ప్రజలు నిరుద్యోగంలో ఉండుంటే ఫర్ ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్ వృద్ధులకు, సిక్నెస్ అంటే రోగగ్రస్తులై ఉన్న వాళ్ళకి,
డిజేబుల్మెంట్ అంటే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా, సో డిఫరెంట్లీ దివ్యాంగులు అంటాం వాళ్ళని మనము. సో అటువంటి పౌరులకు, ఆ సిటిజన్స్కి ప్రభుత్వం వాళ్ళకి రైట్ టు వర్క్ అంటే వాళ్ళకి పని కల్పించే విధానాన్ని, వాళ్ళకి ఏదైనా పని ఇచ్చే ఒక స్కీమ్ని కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టాలండి. సో నెక్స్ట్ చదువుకోవడానికి, సో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా, వీళ్ళకి చదువుకోవడానికి కూడా ప్రభుత్వం మనకి రైట్స్ కల్పించాలి. నెక్స్ట్ రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్ఎంప్లాయ్మెంట్లో మనం ఐటీడీలో కానీ మనకి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకుంటే ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. దాన్ని మనం పబ్లిక్ అసిస్టెన్స్ అంటాం. అంటే మనకి తెలుసుకునే ఒక అధికారాన్ని కూడా మనకి ప్రభుత్వం కల్పించాలండి. సో పర్టికులర్గా ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? నిరుద్యోగుల గురించి, వృద్ధుల గురించి, వ్యాధిగ్రస్తులు, సిక్నెస్ అండ్ దివ్యాంగుల గురించి ఈ యొక్క రైట్స్ మాత్రం వాళ్ళకి అవైలబుల్గా ఉండేటట్టు ప్రభుత్వం చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి మనకి ఆర్టికల్ నెంబర్ 42 అండి. సో ఈ ఆర్టికల్ నెంబర్ 42 మనకి ఏం చెప్తుందంటే, మేక్ ప్రొవిజన్స్ ఫర్ ద జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. సో మెటర్నిటీ రిలీఫ్ అంటే మనకి ప్రెగ్నెంట్ ఉమెన్కి మనకి లీవ్ ఇస్తారండి. సో దాన్ని మెటర్నిటీ రిలీఫ్ అంటాము. అంటే మనం పనిచేసే చోట సో మనకి మెటర్నిటీ లీవ్స్ అని కూడా ఉంటాయి. మనకి జనరల్గా ఫార్మల్ ఎకనామీలో ఉంటుంది, అంటే సంఘటిత వర్గాల్లో మాత్రమే ఇది ఉంది, ఇన్ఫార్మల్ ఎకనామీలో లేదు. సో ఈ మెటర్నిటీ రిలీఫ్ అనేది ప్రజెంట్ మనం 28 వీక్స్ ఇచ్చాం కదా. సో ప్రభుత్వం దానికోసము చట్టాలు తీసుకురావాలి. అంటే వాళ్ళకి ఉమెన్కి, సో వాళ్ళు కనుక ప్రెగ్నెంట్ టైంలో కనుక వాళ్ళు పని చేయకూడదు. సో ఆ ప్రెగ్నెంట్ టైంలో వాళ్ళు తీసుకున్న లీవ్ని పెయిడ్ లీవ్ కన్సిడర్ చేయాలి. అంటే ఆ టైంలో వాళ్ళకి వేతనం కూడా అందించాలి. సో దాన్ని మనము మెటర్నిటీ రిలీఫ్ అంటామండి. అది కూడా ఏమైందంటే జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్, అంటే మనం ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ మీద ఇచ్చే కండిషన్స్ కూడా చాలా ఫేర్గా అండ్ న్యాయంగా, చట్టబద్ధంగా, ఒక మానవతా కోణంతో, సో ఇక్కడ హ్యూమన్ కండిషన్స్ అన్నారు కదా, ఒక మానవతా కోణంతో ఈ మెటర్నిటీ రిలీఫ్ అన్నది ప్రెగ్నెంట్ ఉమెన్కి అందించాలి. అదే మనకి ఆర్టికల్ నెంబర్ 42 చెబుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఆర్టికల్ నెంబర్ 40 అండి. ఇక్కడ వచ్చి మనకి ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్. సో పంచాయతీలు, సో మనం ఇంతకుముందు అనుకున్నాం కదండి, మనకి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, సో గాంధీయన్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి అనుకున్నాం కదా. ఈ ఆర్టికల్ 40 అనేది మనకి గాంధీయన్ ప్రిన్సిపల్స్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ అంటే ప్రతి గ్రామానికి పంచాయతీ అనేది ఉండాలి. సో ఇది ఆదేశిక సూత్రాల్లో పెట్టారు. ఆ తర్వాత మనము ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసుకున్నామండి, మనకి 73rd అమెండ్మెంట్ అండ్ 74th అమెండ్మెంట్ అండి. 73 మరియు 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మనం 3వ అంచెగా యాడ్ చేసుకున్నామండి. అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మరియు పంచాయతీలు. ఇది మనకి 1950లో దీన్ని మనం డిపిఎస్పి అంటే ఆదేశిక సూత్రాలు చేరిస్తే దీనికి కనుక రాజ్యాంగబద్ధంగా అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఇది మాత్రం 1992లో అయిందండి. అంటే ఫైనల్గా 1992లో మనకి ఆదేశిక సూత్రాలు ఒక రాజ్యాంగ చట్టబద్ధత కల్పించింది మాత్రం 1992లో. సో అది కూడా మనకి 73rd అండ్ 74th అమెండ్మెంట్లో దాన్ని కల్పించారు. నెక్స్ట్ వచ్చి మనకి ఆర్టికల్ నెంబర్ 46 అండి. సో ఆర్టికల్ నెంబర్ 46 మనకి ఏం చెప్తుందంటే, ప్రమోట్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. అంటే ఇక్కడికి మనకి చదువుకునే అంటే చదువుకు సంబంధించి మరియు ఎకనామిక్ ఇంట్రెస్ట్ వాళ్ళ ఆర్థికతకు సంబంధించి కొన్ని వీకర్ సెక్షన్స్ ఉన్నాయండి సొసైటీలో. అవి మెయిన్గా అయితే మనకి ఎస్సీలు, షెడ్యూల్ కులాలు, ఎస్టీలు, షెడ్యూల్ తెగలు మరియు అదర్ వీకర్ సెక్షన్స్. సో అదర్ వీకర్ సెక్షన్స్ అంటే మనకి జనరల్గా ఇక్కడ బీసీలు వస్తారు. సో రీసెంట్గా మనకి తెలుసు అమెండ్మెంట్లో దీనికి మనకి ఈడబ్ల్యూఎస్ కోటా కూడా యాడ్ చేశారు. సో ఈ వీకర్ సెక్షన్స్ ఎవరితో ఉన్నారు సమాజంలో, సో మనం వీళ్ళు వీకర్ సెక్షన్గా మనం సంబోధిస్తుంటాము. సో ఎస్సీ, ఎస్టీ, బీసీలు మరియు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ కోటాలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి చదువుకు సంబంధించి, వారి ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి ప్రత్యేక శ్రద్ధని మనకి ప్రభుత్వం వహించవలసి ఉంటుంది అండర్ ఆర్టికల్ నెంబర్ 46. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ 44 అండి. సో ఆర్టికల్ నెంబర్ 44 మనకి ఏం చెప్తుందంటే, సెక్యూర్ ఫర్ ఆల్ ద సిటిజన్స్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూ అవుట్ ద కంట్రీ. సో మనకి రీసెంట్గా మనకి న్యూస్లో కూడా ఇది చాలా చర్చల్లో ఉంది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నాం మనం ఇక్కడ పదమండి, యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటి? సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సివిల్ అంటే ఇది పౌరులకు సంబంధించినది, సో నార్మల్ పౌరులకు సంబంధించింది. ఓకే, అలాగే మనకి మిలిటరీ కోడ్ అని కూడా అంటాము. సో మిలిటరీ కోడ్ అంటే వాళ్ళు నార్మల్ పౌరులకి ఒక సెకండ్ కేటగిరీ, సో వాళ్ళకి రూల్స్ సపరేట్గా ఉంటాయండి. సో సివిలియన్స్కి, మిలిటరీ పీపుల్కి రూల్స్ సపరేట్గా ఉంటాయి. ఇక్కడ మనకి సివిల్ కోడ్ అన్నారండి. సో ఈ సివిల్ కోడ్ దేనికి సంబంధించిందంటే ఇది పర్సనల్ లాస్. అంటే మనకి హిందువులకి వాళ్ళ ఆచారం ప్రకారము మనకి ఒక చట్టాన్ని చేశారండి. సో హిందూ యాక్సెషన్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటాము, హిందూ సక్సెషన్ యాక్ట్ అని అంటాము. అలాగే ముస్లిమ్స్కి కూడా వారి ఆచారాలకు సంబంధించి వారి యొక్క వివాహము లేకపోతే వారి యొక్క డైవోర్స్ తీసుకునే విధానం కూడా ముస్లిమ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. సో అలాగే కొన్ని కేసెస్లో క్రిస్టియన్స్కి కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలాగా ఒక మతాన్ని అనుసరించి వాళ్ళ పర్సనల్ లాస్ డిజైన్ చేశామండి.
సో పర్సనల్ లాస్ అంటే మేబీ మ్యారేజ్కి సంబంధించి కావచ్చు, డైవోర్స్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే దాని తర్వాత ఆస్తి పంపకాలకి, అంటే వారి ఆస్తి ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఆస్తి పంపకాలకు సంబంధించిన చట్టాలు కావచ్చు. ఇవి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రకంగా ఉన్నాయండి. సో మెయిన్గా చూస్తే మన ఇండియాలో 2 రకాలు ఉన్నాయండి. సో హిందూయిజం ఒకటి బ్రాడ్ ఫోల్డ్ అనుకుంటే, సో ఇందులోనే జనరల్గా క్రిస్టియన్స్ లేక ఇతరత్ర సిక్ మతాలు అన్నీ కూడా ఇందులోనే కలుస్తాయి. సో ముస్లిమ్స్కి మాత్రం మన దగ్గర ఒక సపరేట్ కోడ్ ఉంది. సో వాళ్ళకి మనం ట్రిపుల్ తలాక్ కేసు చూసాం కదా. సో ఆ ట్రిపుల్ తలాక్ కేసు వాళ్ళకి డైవర్స్ తీసుకునే విధానము, సో అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ ఆచారం ప్రకారం ఉంటాయి. లేకపోతే బహుభార్యాతత్వము, పాలిగమి, ఇవన్నీ కూడా ముస్లిమ్స్కి వాళ్ళ ఆచారం ప్రకారము కొన్ని వెసులుబాటు కల్పించారండి. సో అది ఆ టైంలో అంటే 1950లో అది అప్పుడప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి, సో అప్పుడున్న ముస్లింలని వారి ఆచారాన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అప్పుడు వాళ్ళకి సపరేట్ కోడ్ ఇచ్చారండి. కానీ అదే ఆ రాజ్యాంగంలో మనం ఏం రాసుకున్నామంటే, ఫ్యూచర్లో అంటే సొసైటీ బాగా చదువుకున్న తర్వాత మనకి మెచ్యూరిటీ వస్తున్న కొద్దీ మనకి మతాల్లో ఉన్నటువంటి ఈ ఆచారాలన్నీ పోయి సో అందరూ ఒక తాటికి వస్తారనే ఉద్దేశంతోనే వీళ్ళందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్, అంటే అతను హిందూ అయినా కూడా లేదా ముస్లిం అయినా కూడా వాళ్ళందరికీ మనకి ఈ పర్సనల్ చట్టాలు సమానంగా ఉండేలాగా మనకి ప్రభుత్వం దానికోసం కృషి చేయాలి. ఓకే, కృషి చేయాలి అంటే వాళ్ళని ఫోర్స్ఫుల్గా కాదండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, లేకపోతే వాళ్ళని ఇంకా వాళ్ళ దాంట్లో ప్రభావితం చేసి వాళ్ళు పరివర్తనం చెంది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయాలని చెప్పి మనకి ఆర్టికల్ నెంబర్ 44 అని చెప్తుంది. సో ఇది రీసెంట్గా కూడా న్యూస్లో చాలా ఉందండి. దీని మీద డెఫినెట్గా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కూడా మీరు మరింత సమాచారాన్ని మీరు చదువుకుంటే మంచిదని నా ఒపీనియన్. సో నెక్స్ట్ వచ్చి మనకి ఆర్టికల్ నెంబర్ 48A. సో ఈ ఆర్టికల్ 48A మనకి ఏం చెప్తుంది? సో టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ టు సేఫ్ గార్డ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, అంటే అటవులు మరియు వన్యప్రాణి, సో వీటిని మరియు మన పర్యావరణాన్ని, సో వీటిని మనము రక్షించాలి. అంటే ఎవరు రక్షించాలి? ప్రభుత్వం అండి. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. సో డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్, పర్యావరణాన్ని మరియు అటవులని, మరియు అటవులో ఉన్నటువంటి వన్యప్రాణిని కూడా మనము ప్రభుత్వం సంరక్షించాలి. ఆ బాధ్యత ప్రభుత్వానికి ఉంది. సో దాని మీద మనకి పాలసీలు తేవాలి, చట్టాలు తేవాలి. సో దీనికి అనుగుణంగానే మనకు ప్రభుత్వం చట్టాలు కూడా తెచ్చిందండి. మనకి వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉంది, మనకి ఫారెస్ట్ యాక్ట్ ఉంది, సో మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, సో మనకి పొల్యూషన్ రిలేటెడ్ యాక్ట్స్ కూడా మనకు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇవి ప్రభుత్వం వీటిని కేర్ తీసుకోవాలని చెప్పి మనకి ఆర్టికల్ నెంబర్ 48A మనకి చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసండి మనకి ఆర్టికల్ నెంబర్ 50 అండి. సో ఆర్టికల్ నెంబర్ 50 మనకి ఏం చెప్తుంది? సపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ ద పబ్లిక్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్. అంటే మనకి ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఈ రెండు కూడా స్ట్రిక్ట్ సపరేషన్గా ఉండాలండి. అంటే కోర్టు వ్యవస్థ మరియు ప్రభుత్వము ఈ రెండు వేరు. సో వీటి మధ్య రిలేషన్షిప్ ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే వీటి మధ్య రిలేషన్షిప్ ఉంటే కనుక మనకి ప్రభుత్వం చేసే ప్రతి పనిని జ్యుడిషియరీ ప్రోత్సహించింది అనుకోండి, అంటే రేపు ప్రభుత్వం రాంగ్ చేసినా కూడా జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉండి తప్పు చేస్తే తప్పు అని చెప్పగలగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా, అంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్, ఎగ్జిక్యూటివ్ అంటే మనకి ప్రభుత్వము, సో మంత్రులు, సో మనకి అధికారులు అందరూ కూడా ఎగ్జిక్యూటివ్లో వస్తారండి. సో వీళ్ళకి ఇంటరాక్షన్ ఉండకూడదు. ఒకవేళ కనుక ఇంటరాక్షన్ ఉంటే కనుక సో ఈ మనకి ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది నీరు గారిపోతుంది. సో జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉండలేదు. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే ఈ ఫంక్షన్స్, ఈ జ్యుడిషియరీకి ఎగ్జిక్యూటివ్ ఉన్నటువంటి ఫంక్షన్స్, దీన్ని మనం సపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటామండి. సో ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పి మనకి ఆర్టికల్ నెంబర్ 50. సో దాని తర్వాత మనకి అక్కడ నుంచి మనకి డిపిఎస్పిలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని మనము కంప్లీట్ చేసుకున్నామండి ఆదేశక సూత్రాల్లో. సో నెక్స్ట్ మనము ఫండమెంటల్ డ్యూటీస్ స్టార్ట్ చేద్దామండి. సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో ఒకటే ఒక ఆర్టికల్ ఉందంటే మనకి, అది ఆర్టికల్ నెంబర్ 51A. సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్, సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యాక్చువల్గా మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటే మనం 1950లో మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది అందులో లేవండి. సో దీన్ని మళ్ళీ ఇందిరాగాంధీ గారు 1975 టైంలో మనకి 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారని చెప్పాను కదా. అప్పుడు రాజ్యాంగంలో కొన్ని సమూలమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయండి. సో అందులో భాగంగానే ఈ ఫండమెంటల్ డ్యూటీని కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వం యాడ్ చేయడం జరిగింది. సో దానికి ఆమె ఇచ్చినటువంటి జస్టిఫికేషన్ ఏంటంటే, సో ఆమె ఒప్పుకున్నారండి. సో 1950 అంటే ఆ టైంలో రాజ్యాంగం రాసిన వాళ్ళు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని రాజ్యాంగంలో చేర్చకపోవడం అనేది ఒక చారిత్రాత్మక తప్పు. సో ఆ తప్పుని మనం రెక్టిఫై చేస్తున్నాము. సో ఎందుకంటే ఆమె చెప్పిన లాజిక్ ఏంటంటే, ఎప్పుడైతే స్టేట్ మన 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 ప్రభుత్వము, మన రాజ్యాంగము పౌరులకి హక్కులను ఇస్తుందో, అంటే వాళ్ళని ప్రభుత్వం యొక్క ఫోర్స్ నుంచి కాపాడడానికి కొన్ని ప్రొటెక్షన్స్ని మనకి పౌరులకు ఇచ్చిందో, సో అదే టైంలో పౌరులకు కూడా మన దేశం పట్ల, మన ప్రభుత్వం పట్ల కొన్ని డ్యూటీస్ ఉంటాయండి. ఎందుకంటే ఇట్ కెనాట్ బి వన్ వే అండి. సో మీకు
రాజ్యాంగం కొన్ని ఇచ్చినప్పుడు సో మీకు కూడా దేశం పట్ల దాన్ని కాపాడడానికి మీకు కొన్ని డ్యూటీస్ ఉంటాయి డెఫినెట్లీ. కానీ ఆ డ్యూటీస్ అనేది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు. సో ఎప్పుడైతే మీరు రైట్స్ ఇచ్చి డ్యూటీస్ చేయలేదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే అంటే మీకు వన్ వే, అంటే మీకు రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. అంటే మీరు తీసుకుంటారు రైట్స్ ప్రభుత్వం దగ్గర నుంచి, కానీ మీరు తిరిగి ప్రభుత్వానికి ఈ దేశానికి మీరు ఏమి ఇచ్చారు, సో మీకు కూడా డ్యూటీస్ ఉండాలి కదా. సో అనే ఒక లాజిక్తోని ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని పెట్టారండి. సో ఈ టాపిక్లో మన ఈ స్లైడ్లో మనం అన్ని ఏవైతే ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఉందండి, ఫలానా పాయింట్ ఫండమెంటల్ డ్యూటీయా కాదా అని అడిగే మనకి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను అన్ని ఫండమెంటల్ రైట్స్ దాని మీనింగ్ ఏందో మీకు క్లియర్గా నేను డిస్కస్ చేస్తానండి. సో దాంతో మనం ఈ లెక్చర్ ముగిద్దాం ఈరోజు. సో మనం ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ చూద్దామండి. ఇందులో ఏమి ఇచ్చారంటే ఫస్ట్ మంది అబైడ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ద ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్స్. అంటే మొట్టమొదటి డ్యూటీ యాజ్ ఎ సిటిజన్గా మీకు ఏంటంటే రాజ్యాంగాన్ని గౌరవించడము. మన రాజ్యాంగాన్ని గౌరవించాలి. సో వాటి యొక్క ఐడియల్స్, సో అవి చెప్పేటువంటి ఐడియల్స్ ఏమి ఉన్నాయంటే లిబర్టీ కానీ, ఫ్యాటర్నిటీ కానీ, ఈక్వాలిటీ కానీ, జస్టిస్ కానీ, సో ఇవన్నిటి కూడా మనం గౌరవించాలి. సో ఇన్స్టిట్యూషన్స్, సో రాజ్యాంగబద్ధమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్, సో మనకి క్యాగ్, కాంట్రోల్ ఆడిటర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్, ఇవన్నిటి కూడా మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి, వాటిని మనం గౌరవించాలి. సో నేషనల్ ఫ్లాగ్, భారతీయ జెండాని, సో మరియు నేషనల్ యాంథమ్ అండి, మన జనగణమన, సో వీటన్నిటిని మనము గౌరవించాలి. సో గౌరవించడం అంటే ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ అంటే మనం సెల్యూట్ కొట్టడము, సో నేషనల్ యాంథమ్ రాగానే చేసి నిల్చుంటాం కదా. సో ఇవన్నీ యాజ్ ఎ సిటిజన్గా మనం డ్యూటీ అండి. సో మనము దేశానికి ఇచ్చేటువంటి, సో ఇది మన బాధ్యత. సో ఇది ఒక మనకి జస్ట్ చెప్పారండి. సో ఇవి మీరు ఫాలో కాకపోతే మీకు కొన్నిటి మీద మీకు యాక్షన్స్ ఉంటాయండి, కొన్నిటి మీద లీగల్ యాక్షన్స్ ఉంటాయి, కొన్నిటి మీద లీగల్ యాక్షన్స్ ఉండవు. సో బట్ ఫైనల్లీ ఏంటంటే ఇది సిటిజన్స్కి ఒక కాన్సెప్ట్ లాగా, అంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉండాలి అని గుర్తు చేయడానికి మాత్రం పెట్టారండి ఇవి. సో ఇదొకటి, రెస్పెక్ట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఐడియల్స్, ఇన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ ఫ్లాగ్ ఒకటి. సో రెండోది ఒకటి, చెరిష్ అండ్ ఫాలో ద నోబుల్ ఐడియల్స్ దట్ ఇన్స్పైర్ ద నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడము. అంటే నోబుల్ ఐడియల్స్, మన భారతదేశ స్వతంత్రానికి ఏవైతే పాటుపడ్డాయో సో అటువంటి ఆలోచనలు, సో అటువంటి మహనీయుల వ్యక్తులను మనం వారిని ఇన్స్పిరేషన్గా జీవితంలో తీసుకోవాలి. సో అదొక డ్యూటీ. నెక్స్ట్ వచ్చి అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశం బట్టి సోవర్నిటీ, సో మన సమగ్రతని, దేశ సమగ్రత, యూనిటీ అంటే ఇంటిగ్రిటీ. సో మన యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, భారతదేశం యొక్క సమైక్యంగా ఉండడానికి, సో అది కలిసికట్టుగా ఉండడానికి మనము ప్రొటెక్ట్ చేయాలండి. మనము దానికోసము మనం రెడీగా ఉండాలండి. సో అది మనకి నెక్స్ట్ డ్యూటీ చెప్తుంది. సో నెక్స్ట్ ఇంకా దాని తర్వాత డ్యూటీ వచ్చేసి మనకి డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ ద నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. అంటే మన భారతదేశంలో ఏదైనా ఒక నేషనల్ సర్వీస్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు మన భారతదేశానికి, ఇండియాకి, పాకిస్తాన్కి యుద్ధం అయిందనుకోండి, సో అప్పుడేమన్నా నేషనల్ సర్వీస్ అంటే మీ ద్వారా ఏదైనా సర్వీస్ కనుక ప్రభుత్వం కావాలనుకుంటే అటువంటి సర్వీస్కి మనము సంసిద్ధంగా ఉండాలి. సో అది మిలిటరీ సర్వీస్ కావచ్చు, లేకపోతే మనకి మెడికల్కి సంబంధించిన సర్వీస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇతర సర్వీస్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి యుద్ధం జరిగిందనుకోండి, మన పాకిస్తాన్కి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అటు జరగాలని అనుకోవట్లేదు, నేను ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటున్నాను. సో అటువంటి టైంలో మనకి అంటే ఏదైనా సర్వీస్ మీ వల్ల ఈ దేశానికి ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు ఆ టైంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా అటువంటి డ్యూటీని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉండాలి. సో ఇదొక డ్యూటీ. సో నెక్స్ట్ డ్యూటీ వచ్చేసండి మనకి ప్రమోట్ హార్మోనీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ట్రాన్సెండింగ్ రిలీజియన్, లింగ్విస్టిక్, రీజనల్, సెక్షనల్ డైవర్సిటీస్ అండ్ టు రెనౌన్స్ ద ప్రాక్టీసెస్ డెరోగేటరీ టు ద ఉమెన్. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ప్రమోట్ హార్మోనీ అంటే బ్రదర్హుడ్, అంటే మనకి ఒకరినొకరు కలిసికట్టుగా ఉండడము, సో సోదర భావంతో మెలగడము. సో ట్రాన్స్జెండింగ్ రిలీజియన్ అంటే మతాన్ని కలుపుకొని, సో లింగ్విస్టిక్ భాషలు, సో వేరే భాషలు మన దగ్గర ఉన్నటువంటి కూడా, సో రీజనల్ అండ్ సెక్షనల్ డైవర్సిటీస్ అంటే మనకి ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క డైవర్సిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్త్ ఈస్ట్కి వెళ్తే అక్కడ చాలా మనకి ట్రైబ్స్, చిన్న ట్రైబ్ సమూహాలు ఉంటాయండి. సో మన భారతదేశంలో యూనిటీ అండ్ డైవర్సిటీ కదా, సో భిన్నత్వంలో ఏకత్వం అని అంటుంటాం కదా. సో మన బ్రదర్హుడ్కి అంటే మన సోదర భావానికి ఇవేవి కూడా అడ్డు రాకూడదు. అవి మతపరమైనవి కావచ్చు, భాషాపరమైనవి కావచ్చు, ప్రాంతీయపరమైనవి కావచ్చు, లేదా డిఫరెంట్ భిన్నత్వాలు అంటే అది మన జాతుల సమూహం కావచ్చు, ఇవేవి కూడా మన సోదర భావానికి అడ్డు రాకూడదు. సో మనం ఎవరు ఉన్నా, సో మన మధ్య ఎన్ని భిన్నత్వాలు ఉన్నా మనం సోదర భావాన్ని పెంపొందించుకొని మనము హార్మోనీగా మనం ఉండాలని చెప్పేసి మనకి ఈ డ్యూటీ మనకు చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చి అండ్ రెనౌన్స్ ద ప్రాక్టీసెస్ డెరోగేటరీ టు ద ఉమెన్. అంటే సో మహిళలను కించపరిచే విధంగా సో ఏమన్నా ప్రాక్టీసెస్ ఉన్నా, సో వాళ్ళకి సైకలాజికల్ కావాలి, వాళ్ళకి ఫిజికల్గా కానీ ఏదన్నా మనం వాళ్ళకి భంగం కలిగించేది ఏది ఉన్నా కూడా మనం అటువంటి ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటే అవి మనం మానుకోవాలి. సో మహిళలకి
గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి కూడా మనకి ఒక ఫండమెంటల్ డ్యూటీలో చేర్చడం అనేది జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చి వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ ద కంట్రీస్ కాంపోజిట్ కల్చర్. అంటే మన కాంపోజిట్ కల్చర్ అండి. సో మన కాంపోజిట్ కల్చర్ అంటే మనం దాన్ని ఏమంటామంటే, సో మన టెంపుల్స్, సో మన ఆచారాలు, మన వ్యవహారాలు, సో మన కట్టడాలను రిచ్ హెరిటేజ్ అంటే మన ఒక సంస్కృతి సాంప్రదాయాలు, సో ఏ ఉన్నా కూడా మనం వాటిని గౌరవించాలి. సో అటువంటి సంస్కృతి సాంప్రదాయాలు సో ఏ ఉన్నా కూడా మనం వాటిని కాపాడడానికి మనము యాజ్ ఎ భారతీయ పౌరుడిగా మనము కృషి చేయాలి. సో నెక్స్ట్ రైట్ వచ్చేసండి, ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్, లేక్స్, రివర్స్, వైల్డ్ లైఫ్ అండ్ టు హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్. అంటే మనము ఇంతకుముందు డిపిఎస్పిలో ఆదేశిక సూత్రాల్లో ఒకటి మాట్లాడుకున్నామండి. సో ప్రభుత్వానికి మనకి వన్యప్రాణుల్ని లేకపోతే అడవుల్ని కాపాడాలని చెప్పేసి మనకి డిపిఎస్పిలో మనకి ఒక రూల్స్ ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా ఇది కేవలం ప్రభుత్వానికి వర్తించదు, ఇది యాజ్ ఎ సిటిజన్ పౌరులకు కూడా వర్తిస్తుంది. సో ఆ డ్యూటీ ఏంటండి, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్. అంటే సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడము, ఇంక్లూడింగ్ ఫారెస్ట్ అటవులు, నదులు, లేకపోతే జలాశయాలు, రివర్స్, సో అండ్ వైల్డ్ లైఫ్ వన్యప్రాణి, అండ్ హ్యావ్ కంపషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్. అంటే మన వన్యప్రాణి యందు మనకి కంపషన్ అంటే వాళ్ళకి మనం చంపకుండా సో వారి మీద ప్రేమ మరియు దయ కలిగి ఉండాలి. సో ఇదొక డ్యూటీ. సో నెక్స్ట్ డ్యూటీ వచ్చేసి డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. అంటే మనము రేషనల్ అంటే లాజికల్గా థింక్ చేయాలి. సో మూఢాచారాలు మన మూఢనమ్మకాలు మనం పారద్రోలాలి. సైంటిఫిక్ టెంపర్ అంటే ఏదైనా మనం సైంటిఫిక్గా ఆలోచించాలి. హ్యూమనిజం అంటే మనం మానవత్వ కోణంతో ఆలోచించాలి. స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, సో ఏదైనా ఉందనుకోండి అది ఎందుకు, సో ఆ ఎంక్వైరీ జీల్ అనే ప్యాషన్ అనేది మనకి ఉండాలి. రీఫార్మ్ అంటే ఏంటంటే ఇంతకుముందు ఉన్న దురాచారాలు కానీ లేకపోతే ఏ రకమైనటువంటి చెడు ఉన్నా కూడా దాన్ని మనం రీఫార్మ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చి సేఫ్ గార్డ్ ద పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ వైలెన్స్. పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులని కాపాడాలి. ప్రతి ఒక్కరు మనకి ఆ డ్యూటీ ఉంది. అంటే యాజ్ ఎ సిటిజన్గా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు ఇస్ నథింగ్ బట్ మన ట్యాక్స్ పేయర్ మనీయే కదా. అంటే మనం డబ్బు కట్టింది మన ప్రభుత్వ ఆస్తులు. ఇది జనరల్గా మనం స్ట్రైక్ చేస్తున్నప్పుడు మనం ఆర్టీసీ బస్సులు తగలబెడుతుంటాం, లేదా ప్రభుత్వ బిల్డింగ్ని మనం తగలబెడుతుంటాం, ప్రభుత్వ కార్యాలయాలపైన అటాక్ చేస్తుంటామండి. సో ఇదంతా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ అండి. సో ఫైనల్లీ మా బస్సులు కానీ లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు అవన్నీ కూడా మన దగ్గర ట్యాక్స్ చేసినవే. సో ఇట్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ. సో అటువంటి పబ్లిక్ ప్రాపర్టీని సిటిజన్స్ కాపాడాలి. ఓకే. దాన్ని డిస్ట్రాయ్ చేయడం కాకుండా మన భారతీయ పౌరులు యాజ్ ఎ నాగరికుడిగా మనందరికీ అది కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉంది. అండ్ అబ్జర్వ్ వైలెన్స్ అంటే హింసను ప్రోత్సహించకూడదు. సో ఆ పబ్లిక్ ప్రాపర్టీని కాపాడుతూనే అహింసను పాటించాలి. సో ఇది మన పౌరులపైన ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ డ్యూటీ. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రైవ్ టువర్డ్స్ ద ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ సో దట్ నేషన్ కాన్స్టెంట్లీ రైజెస్ టు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎండోవియర్ అండ్ అచీవ్మెంట్. అంటే ఇక్కడ మీరు ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ అని చెప్పారండి. అంటే మీరు ఇండివిజువల్గా మీరు అన్ని రంగాల్లో కూడా మీరు ఎక్సెల్ అవ్వాలి. దాంతోపాటే కలెక్టివ్ యాక్టివిటీ మీరు ఎక్సెల్ అయితే కనుక మీతో పాటే ఒక సొసైటీని కూడా మీరు పైకి తీసుకెళ్ళాలి. అంటే మీతో పాటు మీరు అభివృద్ధి కనుక జరిగితే మీతో పాటు మీ చుట్టూ ఉన్న సొసైటీ కూడా అభివృద్ధి జరుగుతుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఇండివిజువల్ అంటే మీరు, కలెక్టివ్ అంటే మీ ద్వారా మీ సొసైటీ కూడా ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. సో దట్ ద నేషన్ కాన్స్టెంట్లీ రైజెస్. సో దాని ద్వారా ఏమవుతుంది, దాని ద్వారా మన దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలు అన్ని సొసైటీస్ పైకి వస్తే కనుక దాని ద్వారా ఫైనల్గా వచ్చేది ఏంటి, మన దేశం అభివృద్ధి చెందుతుంది. సో దట్ ద నేషన్ కాన్స్టెంట్లీ రైజెస్ టు హయ్యర్ లెవెల్స్ అండ్ ఎండోవియర్ అండ్ అచీవ్మెంట్. సో యాజ్ ఎ ఇండివిజువల్గా మీరు కనుక అన్ని రంగాల్లో కనుక మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుని మీ చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా మీరు ప్రభావితం చేసి ఆ ఫీల్డ్కి తీసుకెళ్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఇది మన దేశాన్ని మీరు సర్వీస్ చేసినట్టే. దీనివల్ల మన దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వారు ఇండివిజువల్గా మంచి స్థాయికి వచ్చే కృషిని మీరు చేయాలని చెప్పి మనకు ఒక ఫండమెంటల్ డ్యూటీగా దాన్ని యాడ్ చేశారండి. సో చివరిగా మనకి నెక్స్ట్ ఫండమెంటల్ వచ్చేసి ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు హిస్ చైల్డ్ ఆర్ వార్డ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 and 14 years. అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని, ఆర్టీ యాక్ట్ అని. ఓకే. సో అందులో ఇక్కడ మనకి ఈ ఆర్టీ యాక్ట్ అనేది ఇంతకుముందు ఆదేశిక సూత్రాలు ఉండేదండి. సో ఇది డిపిఎస్పిలో ఉండేది. అది మన వాజ్పేయి గవర్నమెంట్ గారు దాన్ని తీసుకెళ్ళి మనకి ప్రాథమిక హక్కులలో యాడ్ చేశారండి.
సో అక్కడికి ఇక్కడ నుంచి డిలీట్ చేసి దాని హక్కు మనకు కల్పించారు కాబట్టి దాని ప్లేస్లో ఒక డ్యూటీని యాడ్ చేశారండి. ఇది 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా. సో ఆ డ్యూటీ ఏంటంటే ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ హిస్ చైల్డ్ ఆర్ వార్డ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 and 14 years. అంటే మనకి ఇక్కడ 2 వర్డ్స్ ఇచ్చారండి. మనకి 6 and age ఫర్ పేరెంట్స్ అండి. ఇది జనరల్గా ఇది పేరెంట్స్కి ఇచ్చారండి. సో పేరెంట్స్కి అండ్ వర్డ్ అంటే పిల్లల సంరక్షణలో ఎవరైతే ఉంటారో వాళ్ళు 6 to 14 yearsలో ఉన్న వాళ్ళ పిల్లలకి కంపల్సరీగా చదువు చెప్పించాలి. అలా చదువు చెప్పించడం ఉన్నది ఇది పేరెంట్స్గా లేకపోతే పిల్లల సంరక్షకులుగా అది మీ మీద ఉన్నటువంటి బాధ్యత. ఇది మీకు కాన్స్టిట్యూషన్ మీ నుంచి డిమాండ్ చేస్తుంది. అంటే మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని బడికి పంపించాలి. సో 6 to 14 years ఉన్నప్పుడు వాళ్ళని చదువుకోవడం అనేది వాళ్ళ హక్కు కాబట్టి ఆ హక్కును వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని డెఫినెట్గా యాజ్ ఎ డ్యూటీగా అది ఫాలో అవ్వాలని చెప్పేసి మనకి ఇంకొక లాస్ట్ ఫండమెంటల్ డ్యూటీ అయితే మనకి చెప్తుంది. ఓకే, సో ఇంతటితో మనకి ఈ క్లాసెస్ మనం ముగిద్దామండి. సో నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో మనము నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దామండి.